అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్న డే 1 నుండి ఈ రోజు వరకు కంప్లీట్గా డైవర్టెడ్ పాలిటిక్స్ చేస్తుంది. కూటమి ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తిపొడిస్తే, తప్పు చేసింది అని చెప్పి ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అక్రమ కేసులు, అక్రమంగా హింస పెట్టడం వాళ్ళ పద్ధతిగా మారింది. స్టార్టింగ్ నుండి మనం చూసుకుంటే ఏదో ఒక ఇష్యూ అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాయింట్అవుట్ చేస్తారు, వెంటనే దాన్ని డైవర్ట్ చేసుకుంటూ వీళ్ళ మీద కేసులు పెట్టడం. లడ్డూ ఇష్యూ అలానే అయ్యింది, తిరుపతిలో తొక్కిసలాట కూడా అలానే అయ్యింది, సింహాచలంలో తొక్కిసలాట కూడా అలానే అయ్యింది. యోగాంధ్ర ఫ్లాప్ అయ్యేసరికి మళ్ళీ ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుల్ని అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దీనిలో ఈ ప్రాసెస్లో భాగంగానే ఎస్బీఐ కానీ, సిట్ కానీ రిపోర్ట్స్లోని తిరుపతి లడ్డూలో కల్తీ లేదు అని తెలిసిన వెంటనే అంబటి రాంబాబు గారిని ఆయన హౌస్ మీద అటాక్ చేశారు, ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈరోజు ఈ మీడియా ముఖంగా కూటమి నేతలకు, కూటమి ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే, మీరు మీ పద్ధతి మార్చుకోపోతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుబాటు లేకపోతే మీ మీద మళ్ళీ రివర్స్ అవ్వలేకో కాదు, ఒక ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కాబట్టి మౌనంగా ఉన్నాం. కానీ రానున్న రోజుల్లో అధికారం మీదే కాదు, ఖచ్చితంగా అధికారం మాకు వస్తుంది, చర్యకి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఈ రెడ్ బుక్ ఆఫ్ ట్రూత్ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.